హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వినాయక చవితి వచ్చేసింది. పిల్ల పెద్ద అనే తేడా లేకుండా ధూమ్ ధామ్ గా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసేయాలి అనుకుంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ. మన హిందువుల పండుగల్లో అన్ని పండుగలు ఒక ఎత్తు అయితే వినాయక చవితి మాత్రం మరో ఎత్తనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఫెస్టివల్ వస్తున్నప్పటి నుంచి యూనిటీ అనేది యూత్ లో ఎక్కువగా కనబడుతుంది మనకి. చిన్న చిన్న క్లాషెస్ ఏమైనా ఉన్నా కూడా అవి పోగొట్టుకొని యూత్ అంతా కలిసి చందాలకు వెళ్ళడం, కలిసి బొమ్మకి వెళ్ళడం, బొమ్మను తీసుకురావడం, బొమ్మని ప్రతిష్ఠించిన తర్వాత కూడా కలిసి ప్రసాదాలు పంచడం, కలిసి పూజల్లో అన్ని సక్రమంగా జరిగేలా చూసుకోవడం, ఆ తర్వాత కలిసి నిమజ్జనానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా యూత్ లో యూనిటీని పెంచుతాయి. అండ్ ఫ్యామిలీస్ విషయానికి వస్తే ఆడవాళ్ళు అప్పటి వరకు హాయ్ బాయ్ అనుకునే వాళ్ళు కాస్త ఈ ఫెస్టివల్ తో మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అండ్ ఫ్యామిలీస్ కూడా కమ్యూనికేట్ అవుతాయి. ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళైతే వినాయక చవితికే అందరూ ఒకరినొకరు పలకరించుకోవడం కానీ ఫ్రెండ్షిప్ చేయడం కానీ చేస్తారనమాట. వీటితో పాటుగా ఫెస్టివల్లో పిల్లల సెలబ్రేషన్స్ కానీ, పిల్లలు వాళ్ళ బుక్స్ కి పసుపు రాసుకుని వినాయకుడి దగ్గరికి తీసుకొచ్చి పూజలు చేయించుకోవడం, ఇవన్నీ చాలా బాగుంటాయి. కొన్ని రోజుల పాటు గణనాథుని మన దగ్గర ఉంచుకొని ఆయనకు పూజలు చేసి ప్రసాదాలు సమర్పించి మళ్ళీ రావయ్యా అని సాగనంపే వరకు కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం మన చుట్టూ ఉన్నట్లుగా ఉంటుంది. అండ్ ఫైనల్ గా అన్నదానం విషయానికి వస్తే ఎంత గొప్ప పద్ధతో కదా ఇది. అన్నదానం అందరికీ కడుపు నిండుగా అన్నం పెట్టి ప్రసాదాల పేరుతో మళ్ళీ ఊరేగింపు అంతా కూడా వచ్చిన అందరికీ కడుపు నింపుతూ కన్నుల పండుగలాగా గణనాథుని ఊరేగిస్తూ తీసుకెళ్లి మళ్ళీ రావయ్యా అంటూ నిమజ్జనం చేసే కార్యక్రమం కానీ ఇవన్నీ ఎంత బాగుంటాయో కదా. ఇది కదా నిజమైన పండుగ అంటే. ఇంతవరకు చాలా బాగుంది. హిందువుల పండుగలు, హిందూ దేవుళ్ళు, సనాతన ధర్మాలు ఎంత గొప్పవో చాటి చెప్పడానికి ఈ వినాయక చవితి కూడా ఒక నిదర్శనం. బట్ నాణానికి ఇంకొక వైపు కూడా ఉంది. ఇక్కడ నేను కేవలం మనుషులు చేసే పనుల్ని మాత్రమే మాట్లాడుతున్నాను, మనుషులు చేసే ప్రక్రియల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. దేవుణ్ణి కానీ, పండుగని కానీ, భక్తిగా పూజించే మనుషుల్ని కానీ ఎవరు మాత్రం ఏమనగలరు? బొజ్జ గణపయ్యని పూజించడం అంటేనే ఒక అద్భుతం, ఒక అదృష్టం. శివానుగ్రహం పొందడానికి ఇది అద్భుతమైన మార్గం. బట్ నాణానికి మరోవైపు కూడా ఉంది. నేను స్పెషల్గా చెప్పాలనుకుంటున్న విషయం అయితే రికార్డింగ్ డ్యాన్సుల గురించి. ఇది ఎంత దౌర్భాగ్యం అంటే, ఓకే మ్యూజిక్ ఉండాలి, ఏదో సెలెక్టెడ్ సాంగ్స్ పెట్టుకుని మ్యూజిక్ ఉంటే మంచి ఫీల్ వస్తుంది, ఆధ్యాత్మిక వాతావరణం ఇంకా వెల్లివిరుస్తుంది అనే విషయం అందరం ఒప్పుకుందాం. కానీ కొంతమంది రికార్డింగ్ సాంగ్స్ పెట్టడం, 2 years బ్యాక్ అనుకుంటా ఏదో చిలక 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 అనే ఒక పాట మోగిపోయింది. ప్రతి మండపంలో ఇదే సాంగ్. కొంతమంది అయితే ఇంకొక అడుగు ముందుకేసి డ్రింక్ చేసి వచ్చి డాన్స్ చేస్తారు. డ్రింక్ చేస్తే యతి శుతి ఉండదు, మైండ్ పనిచేయదు అంటారు కదా. మరి ఆ సిచ్యువేషన్ లో దేవుడి దగ్గరకు వచ్చి డాన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దేవుడి దగ్గరికి రావడం ఎంతవరకు కరెక్ట్? భక్తిగా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి అపశృతులు జరిగితే దేవుడి ఆగ్రహానికి ఖచ్చితంగా గురవ్వాలి. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటారు కదా. ఇది కూడా ఒక తప్పే కాబట్టి కర్మ ఎప్పటికీ అండ్ ఇందులో చూస్తే కొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకేసి రికార్డింగ్ డాన్స్ చేసే వాళ్ళని తీసుకొచ్చి గణేష్ బొమ్మ ముందు డాన్సులు చేయిస్తారు. ఏంటి ఫ్రెండ్స్ ఇది? అంటే మిగిలిన మతాల వాళ్ళకి మన హిందూ మతాన్ని విమర్శించే అవకాశాన్ని మనమే ఇస్తున్నాం. మనమే అంటే ఇలా బిహేవ్ చేసే వాళ్ళే ఇస్తున్నారు. వాళ్ళ వేళ్ళు మన వైపు చూపించే ఒక అవకాశాన్ని మనం వాళ్ళకి ఇస్తున్నాం. ఇంత గొప్ప సనాతన ధర్మం, ఇంత గొప్ప హిందుత్వాన్ని మీరు ప్రచారం చేయకపోయినా పర్వాలేదు, నిలబెట్టకపోయినా పర్వాలేదు, కానీ నాశనం చేయకండి. అందరినీ అనట్లేదు నేను ఇక్కడ, ఎందుకంటే భక్తి శ్రద్ధలతో పూజించే వాళ్ళు, బొమ్మ తీసుకొచ్చినప్పటి నుంచి నిమజ్జనం చేసే వరకు ప్రతి పూజలో పాల్గొనే వాళ్ళు, ప్రసాదాలు అందించే వాళ్ళు, అన్నదానంలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు, ఇలాంటి మంచి వ్యక్తుల గురించి నేను అసలు మాట్లాడడం లేదు. కేవలం ఎవరైతే హిందుత్వానికి మచ్చ తెచ్చేలా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇలాంటి ధోరణులు అసలు మంచిది కాదు. నెక్స్ట్ జనరేషన్స్ కి కూడా ఇంత వర్స్ట్ కల్చర్ మనం ఇవ్వటం అనేది అసలు కరెక్ట్ కాదు. కాబట్టి ఒకసారి దీని గురించి ఆలోచించండి. సెలబ్రేషన్స్ అంటేనే ఇదే కదా అని మీరు అంటారేమో. నో, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కోలాటాలు ఉంటాయి, భరతనాట్యాలు ఉంటాయి, శివ తాండవాన్ని తలపించే డాన్స్లు ఉంటాయి. మీరు వాటిని ఫాలో అవ్వచ్చు, నో ప్రాబ్లం. భక్తి శ్రద్ధలతో చేసే ప్రతిదీ కూడా దేవుడికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి మనం భక్తి శ్రద్ధలతో నిజంగా వినాయకుడిని పూజిస్తున్నామా, వినాయక చవితి సెలబ్రేట్ చేస్తున్నామా లేదా ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అని గుర్తు చేయడానికే ఈ వీడియో చేస్తున్నాను.
ఈ వీడియో ద్వారా ఎవరిని బాధపెట్టే ఉద్దేశం కానీ హిందుత్వాన్ని తక్కువ చేసే ఉద్దేశం కానీ నాకు లేదు. ఎందుకంటే నేను ఒక హిందువునే. కాబట్టి ఈ వినాయక చవితి మీ అందరికీ సంతోషాలు నింపాలని, ఆ గణనాథుని ఆశీస్సులు ఆశీర్వాదాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ వినాయక చవితి అందరికీ. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.